ఇప్పుడు ఈ పాట ఎలా అయితే హిట్ అయిందో రై రై రారా ఒక్క రోజులోనే 39 మిలియన్లకి వెళ్ళిపోవడం, అలా ఇప్పుడు 46 మిలియన్లకి వెళ్ళింది, ఇప్పుడు 50 మిలియన్ల నాకు ఈ మిలియన్ల లెక్క వస్తే నాకు ఎప్పుడు అనుమానమే తమ్మి. ఎందుకంటే అప్పట్లో ఒకసారి అంట ఇసుంటి ముచ్చట్లు మనం మాట్లాడుకోవద్దు కానీ లెక్కల కోసం మాట్లాడుతున్నా. ఎందుకంటే మీ ఆయన అసలే ఎకనామిక్స్ సార్. ఇప్పుడు ఆ నడుమ ఇళయరాజా సార్ ఏం చేసిండంటే ఈ రేడియోలో పాటలు ఇడుచుడు దానిలో పాటలు ఇడుచుడు బాగానే ఇడుచుకుంటున్నారు, కానీ మరి వేసినప్పుడల్లా నాకు ఒక రాయల్టీ ఇవ్వాలని చెప్పి సార్ కొట్లాటే పెట్టుకున్నాడు. సార్కు రాయల్టీ పోతుందట. అదేంటంటే మరి రచయితకు నీకు పోతుంది ఏమన్నా రాయల్టీ? వస్తుంది. ఇంకేం కావాలి పాటకి, నాకు ఎంత రాయల్టీ ఎరుకునా ఇప్పుడు వరకు 18 లక్షలు 19 లక్షలు వచ్చింది రాయల్టీ మొత్తం. నీకు పాట రాస్తే కూడా తీయకుండా కదా మీ ఎందుకు ఇస్తారు కదా? పాట రాస్తే కూడా తీయలే, కానీ పాట హిట్ అవ్వడం వల్ల రకరకాల చోట్ల మోగడం వల్ల అలా అలా అది 2018లో విడుదలైంది ఆ పాట. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది కదా. ఈ 8 సంవత్సరాల్లో అప్పుడు కొంత అలా కలిపితే ఒక 19 లక్షల దాకా వచ్చింది. ఈ తమ్ముడు తీసుకున్న 19 లక్షలలో నేను నిన్నందుకు కూడా వచ్చిండొచ్చు ఒక 1000 అన్న. ఎందుకంటే అన్ని సార్లు నేను ఉంటాను, ఒక 200-300 సార్లు ఉంటానో ఇంకెక్కువనే సార్లు నేను ఉంటా తమ్మి. మరి నీ వల్ల కూడా నాకు ఆదాయం వచ్చింది. తమ్ముళ్ళకు అక్కలతోటి ఆదాయం వస్తే సంతోషమే. నేనేం పికిరలేదు నాకు. తమ్ముళ్ళు ఇవ్వాలి కానీ ఏం కాదు తమ్మి. మేము అట్లా ఇక్కడ తెలంగాణ అక్కలు ఎట్లుంటారంటే తమ్ముళ్ళు చల్లగా ఉంటారు. తమ్ముడు చల్లగా వాడే చూసుకుంటాడు, ఏమున్నది అన్నట్టుగా ఉంటారు కదా. మరి ఈ పెద్ద సినిమాకు ఈ సార్ను కలిసినాం ఆ పాట చేసేటప్పుడు పోయి? ఆ పాట చేసాక వినిపించినాం. చాలా బాగుంది, దీనికోసం నేను కూడా కష్టపడతాను, మీరు అంత కష్టపడ్డారు కదా అని అంత మంచి డ్యాన్స్ చేశారు. తర్వాత పాట అయిన తర్వాత రిలీజ్ అయింది కదా, చాలా బాగా మస్తు హిట్ అయింది కదా. అప్పుడు తీసుకెళ్ళి చూపిస్తే ఇలాగ మంచి మిలియన్స్ చాలా బాగుతున్నాయి అంటే అప్పుడు అందులో మీ ప్రయత్నం కూడా చాలా ఉందని చెప్పి గట్టిగా వాటేసుకున్నాను. ఖాతమి ఇప్పుడు ఈ పాటనేమో వేసిందేమో మస్తు డ్యాన్సు, కానీ ఆ పాట వింటే ఎట్లున్నది తెలుసా? నీ అమ్మ పండుకున్న ఎవరా ఉన్నాడు లేచి ఉరుకుపోయి అన్నట్టుకున్నది. బాగా అర్థం చేసుకున్నారు. అందుకే అంటే ఇట్లా సోడిగాన్లు అంటారు ఇప్పుడు, అంటే సోడియాన్లు అంటే ఇట్లా సోమరిపోతులు కరెక్టే పదము. సోడి అంటే మా దగ్గర సోడియాన్లు అంటే అమ్మ వీడు మస్తు బతకస్తుడు అంటారు కదా. అసలు సోడియాన్లు ఉన్నారనుకో అసలు వాళ్ళకి ఇసంటి పాట దెబ్బకి లేచి పడతారు. చల్ అదే ఒకసారి రెహమాన్ ఈ పాట సంగీతం చేసిన రెహమాన్ గారు ఇంటర్వ్యూ ఒకటి చదువుతున్నా. మీరు దేనికి ఎక్కువ భయపడతారు అంటే నాలో ఉన్న సోమరితనానికి ఎక్కువ భయపడతాను, అందుకని దాన్ని ఎప్పుడు నా దగ్గరికి రాని ఉన్నాను అని అంటూ ఉంటారు. అది కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఈ పాట రాయడానికి. ఆ మాట కూడా అసలు సోమరి అనేవాడు ఉండకూడదు ప్రపంచంలో అంటే ఇలాంటి పాటలు రావాలన్న ఉద్దేశంతో రాశాను. మంచి పని చేసినావు తమ్మింది, కానీ ఈ పాటల లైన్లు బాగున్నాయి.